అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసైతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె నేరుగా రాజ్భవన్కు వెళ్లనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్కు వివరించనున్నారు. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తమిళిసైకి వినతిపత్రం అందించనున్నారు. గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్రకు బయలుదేరతారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మధ్యాహ్నం 3:30 పునఃప్రారంభం కానుంది. నర్సంపేట నియోజకవర్గ చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. కాగా లింగగిరి నేల్కొండ మండలాల్లోనే తోపనగడ్డ తాండా నేల్కొండ మీదుగా 224వ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 5:30 నేల్కొండ మండలం కేంద్రంలో మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు. నర్సంపేట ఘటన నేపథ్యంలో షర్మిల పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో యాత్ర ఆగిపోయింది. తాజాగా వరంగల్ పోలీసులు షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో షర్మిల ప్రజాప్రస్థానం మళ్లీ పునఃప్రారంభం కానుంది. నర్సంపేట నియోజకవర్గ చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి షర్మిల పాదయాత్ర ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. షర్మిల పాదయాత్రకు పోలీసులు కండిషన్లతో కూడిన అనుమతినిచ్చారు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించుకోవడానికి వరంగల్ సిపి రంగనాథ్ అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్ర అనుమతినిచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని షరతులు విధించారు. ర్యాలీలో ఫైర్ క్రాకర్స్ కాల్చొద్దని, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించొద్దంటూ అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతిచ్చారు. లింగగిరి గ్రామం నుంచి నేల్కొండ, పర్వతగిరి, వర్ధనపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట, స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్, నార్కెట్, జనగామ, దేవరుప్పల, పాలకుర్తి మండలాలు దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనుమతి లభించింది. ఇక ప్రజాప్రస్థానం ముగింపు సభ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. రాజేంద్ర, వరంగల్ జిల్లాలో మళ్ళీ తిరిగి నేటి నుండి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. నరసంపేట నియోజకవర్గం చంద్రపేట మండలం శంకరతండ గ్రామం దగ్గర ఆగిపోయినటువంటి చోటు నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభించాలని షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొంత షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం శంకరతండ, లింగగిరి, సూరిపల్లి తండ మీదుగా నెక్కొండ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ఇవాళ పాదయాత్రతో 224వ రోజు పాదయాత్ర కొనసాగనున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పినటువంటి పరిస్థితులు. అయితే నర్సంపేట డివిజన్ లోకి చేరుకోగానే కొంత ప్రభుత్వంపై కావచ్చు, ఎమ్మెల్యే పై కావచ్చు, కేసీఆర్ పై షర్మిల విరుచుకుపడ్డారు. ఆ నేపథ్యంలో అక్కడ నుంచి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అప్పుడు అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి పాదయాత్రను రద్దు చేయాలని కూడా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ ఆ కోర్టు అనుమతితో కొన్ని షరతులతో కూడా మళ్ళీ పాదయాత్రకు అనుమతి లభించింది. అయితే ఈ పాదయాత్ర సజావుగానే సాగుతుందా, మళ్ళీ అదే సిచ్యువేషన్ ఉధృత వాతావరణం నెలకొంటుందా, షర్మిల ఏం మాట్లాడబోతుంది, షర్మిల ఎలా స్పందిస్తున్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. డిసెంబర్ నెలలో ఆ పాదయాత్ర ఆగినప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం మొత్తం దుమారం తగ్గిందని చెప్పుకోవాలి. ఆపిన చోటు నుంచి తిరిగి ప్రారంభిస్తాను మొదటి నుంచి చెప్పినటువంటి పరిస్థితి. 2021 అక్టోబర్లో సేవల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించినటువంటి షర్మిల ఇప్పటికే 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్రను పూర్తి చేశారు. నర్సంపేట డివిజన్ లో 2022 నవంబర్ లో ప్రజాప్రస్థానం మొదలైంది. అయితే డివిజన్ లోకి మొదలు పెట్టగానే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేపై సరిగా మాట్లాడలేదు, సరైన రీతిని వివరించారు. అందుకోసమే మేము అడ్డుకున్నామంటూ కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యే పెద్ద కూడా ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నవంబర్ 28న చంద్రపేట మండలం లింగగిరి వద్ద పాదయాత్ర బస్సును కొంతమంది బీఆర్ఎస్ నేతలు, స్థానిక మహిళలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఉచిత వాతావరణం నెలకొంది. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకెళ్లారు. అయితే ఈ నరసంపేట ఘటన ఎపిసోడ్ మొత్తం కూడా షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం, అప్పటి నుంచి పాదయాత్ర ఆగిపోవడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు 2-3 సార్లు పోలీసులకు అనుమతి కోరడం, అప్పటి నుంచి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు పోలీసులు పాదయాత్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పాదయాత్రకు సంబంధించి కూడా కొన్ని షరతులు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్ర అనుమతించాలి. పార్టీలు, కులాలు, మతాలు వ్యక్తిగతంగా
ఎవరిని ఉద్దేశించి ఎవరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా పోలీసులు షరతులు విధించారు. ర్యాలీలో ఫైర్ క్రాకర్స్ కాల్చవద్దని, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంగా కలిగించవద్దంటూ కూడా అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతించినటువంటి పరిస్థితి. అసలు ఈ పోలీసులపై కావచ్చు, కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల ఎట్లా స్పందిస్తబోతుందని చర్చ అయితే కొనసాగుతుంది. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్ధనపేట, వరంగల్, హన్మకొండ, కాజీపేట, శేషనగర్పూర్, జఫర్గఢ్, నర్మేట, జనగాం, దేవరుపుల, పాలకుర్తి మండలంలో దర్జపల్లి వరకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఈ గ్రామాలలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ప్రజాప్రస్థానం ముగింపు సభ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో జరగనున్నట్లు వైఎస్ఆర్టీపీ నేతలు చెప్పినటువంటి ఈ పరిస్థితి. ఇవాళ మధ్యాహ్నం ఆమె 12 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కలిసిన తర్వాత భేటీ అయి ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల పాలన వైఫల్యం కావచ్చు, 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వివరించింది, పథకాలు కావచ్చు, హామీలు ఇచ్చారు కానీ నెరవేర్చలేదంటూ కూడా మొదటి నుంచి ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ కలిసి నేరుగా ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో నరసంపేట నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు ఆ శంకర్ తండా కావచ్చు, నాకు నెక్కొండ, నరసంపేట నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమైన పరిస్థితి కనబడుతోంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ తమిళిసైతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె నేరుగా రాజ్భవన్కు వెళ్లనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్కు వివరించనున్నారు. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలపై తమిళిసైకి వినతి పత్రం అందించనున్నారు. గవర్నర్ను కలిసిన అనంతరం రాజ్భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్ర బయలుదేరనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ రాజేంద్ర. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ ను కలిసే కార్యక్రమం ఏదైతే ఉంది కొద్ది క్షణాల క్రితమే రద్దయినటువంటి వైనం అయితే కనిపించింది. గవర్నర్ అటు పుదుచ్చేరికి వెళ్లిన సందర్భంలో పుదుచ్చేరి గవర్నర్ అక్కడి నుంచి గవర్నర్ రాష్ట్రానికి రావడానికి కూడా లేట్ అవుతున్న కారణంగా కూడా గవర్నర్ ను కలిసే కార్యక్రమం రద్దయినట్లు కొన్ని క్షణాల క్రితమే వైఎస్ఆర్టీపీ నేతలు సమాచారం అందించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ గవర్నర్ ను కలిసి వైఎస్ఆర్టీపీ షర్మిల ఈ రోజు తన పాదయాత్రకు సంబంధించి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా గవర్నర్ ను కలిసి దానికి ఆ కేసీఆర్ వైఫల్యాలు ఏదైతే ఉన్నో 9 ఏళ్లకు సంబంధించినటువంటి కేసీఆర్ వైఫల్యాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా గవర్నర్ కు ఆ నివేదిక అందించే అవకాశం ఉంది. మనం గతంలో చూసాం గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని గతంలో ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత కోర్టుకు ఏకంగా కూడా కోర్టు ముట్టికాయల అనంతరం కూడా గవర్నర్ ప్రసంగం ఉంటుందని చెప్పడంతో గవర్నర్ కూడా తన ప్రసంగంలో కొన్ని మార్పులు కూడా కోరింది. ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ వైఫల్యాలు ప్రజలకు ఇచ్చిన హామీలు వంటివి కూడా ఆ గవర్నర్ దగ్గరికి వెళ్లి ప్రజల సమస్యలను కూడా వివరించి వాటిని కూడా గవర్నర్ కు అప్పచెప్పి అక్కడ అసెంబ్లీ ఏదైతే ఉందో గవర్నర్ ప్రసంగంలో కూడా వీటన్నిటిని కూడా చేర్చే అవకాశం ఉందని ఇదే ప్లాన్ తో కూడా వైఎస్ షర్మిల గవర్నర్ కలిసేందుకు కూడా ముందస్తుగా తన గవర్నర్ దగ్గర కూడా సంబంధించి షెడ్యూల్ కూడా ఉన్నప్పటికీ కూడా పుదుచ్చేరి వెళ్లి అక్కడ లేట్ కావడంతో కూడా గవర్నర్ ను ఈ రోజు సాయంత్రం లేదా రేపు కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా తాజా సమాచారం అందుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.